మీకు తెలుసు వాడు ఎవడో ఆలోచన చేస్తా ఉన్నారా? వాడు తిరుగుతా ఉన్నాడు, వాడికి ఈ మాట కనబడుతుందో తెలియదు. ఏమిటి మాట? లంచాన్ని పుచ్చుకుని అక్కడ నిజాన్ని దాచిపెట్టి కప్పిపెట్టి ఏం చెప్పారు వీరు? అబద్ధాన్ని చెప్పేశారు. యేసు ప్రభు వాస్తవానికి సజీవునిగా తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని వారు ఏం చేశారంటే యూదులలో నింపేశారు, వారి బ్రైన్స్ లో నింపేశారు. నేటికి కొందరు నమ్మట్లేదు, కానీ చాలా మంది నమ్ముతూ ఉన్నారు. నేటికి ఈ వార్త యూదులలో ప్రసిద్ధమై ఉన్నది. ఏమిటి ఆ వార్త అంటే అబద్ధం, అన్యాయం, మోసకరమైనటువంటి వార్త. దేవుడి పిల్లల ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులు ఆలోచన చేయండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినప్పుడు ఏమవుతాడట? బ్రతుకుతాడు. నీవు నేను కూడా బ్రతుకుతాం. మనం భయపడద్దు. మన దేవుడు సజీవుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. ఆయన నామమున విశ్వాసం బ్రతికి మనం కూడా ఏదో ఒక దినాన్ని మరణించిన తర్వాత యేసు ప్రభు రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక ఆయన రాకడ కొరకు మనం ఏమవ్వాలంట? సిద్ధపడాలి. ఆయనను ఎదుర్కొనగలిగే ఆత్మీయ స్థితిని, విశ్వాస సంబంధమైన స్థితిని మనము కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు